ఇదంతా మన మ్యాటర్ ప్లాన్ అని తెలియక ఆ నందినికి లైక్ పిచ్చెక్కుతుంది. Yeah baby you're right. Whatever you say. మా అక్క ప్లాన్ బ్రిలియంట్. ప్లాన్ ఉంది పాప. దారిని పోయే దానయ్య కూడా చెప్తాడు. కానీ దాన్ని నా తెలివితేటలు ఉపయోగించి అప్లై చేశాను చూడు, అది గ్రేట్. బట్ మన ప్లాన్ ని ఆ నందిని లైక్ గెస్ చేస్తే ఛాన్సే లేదు. అలాంటివి జరగకుండా ఉండడానికే కదా జాస్తి జానకిని దానికి సర్వెంట్ గా పెట్టింది. ఆ తింగరిది కాలు కింద పెట్టగానే అమ్మగారు అని దాని ఓవర్ యాక్షన్ తో చంపేస్తుంది. ఇక అది ఆ రూమ్ దాటి చచ్చినా మన దగ్గరికి రాలేదు. మన ప్లాన్ ఏంటో తెలుసుకోలేదు. అరిచేత్తో ఆ సూర్యుణ్ణి, జాస్తి జానకితో ఈ నందిని మీరు రాపలేరు కామ్రేడ్స్. మీ సంగతి ఇలా కాదు చెప్తా. ఇప్పుడు రావే అమ్మగారు అంటూ ఇలా వస్తావో నేను చూస్తా. ఏ అత్తయ్యనైతే అడ్డం పెట్టుకుని వీళ్ళు నాతో గేమ్ ఆడుతున్నారో ఇప్పుడు అదే అత్తయ్యని అడ్డం పెట్టుకుని వీళ్ళందరితో నేను గేమ్ ఆడుకుంటాను. వీళ్ళందరి ఫోన్లో అత్తయ్య నెంబర్ ని డిలీట్ చేసేసి ఈ కొత్త నెంబర్ ని అత్తయ్య నేమ్ తో ఫీడ్ చేస్తాను. అప్పుడు నేను ఫోన్ చేస్తే అత్తయ్య ఫోన్ చేసింది అనుకుంటారు. ఎస్ శభాష్ నందిని. ముందు బావగారితోనే స్టార్ట్ చేస్తా. ఇప్పుడు ఈ నెంబర్ ని అమ్మ అని ఫీడ్ చేస్తా. ఇప్పుడు నేను ఫోన్ చేసినా వాళ్ళ అమ్మే ఫోన్ చేసిందని అనుకుంటాడు పిచ్చెదవా. ఇప్పుడు ఇలాగే అందరు ఫోన్లలోనూ ఫీడ్ చేస్తా. Happy birthday to you. Happy birthday to you. చూసుకుంది చాలు. మనం అరిచి అరుపులకి కాళ్ళని మొత్తం నిద్రలేచేట్టుంది. అసలు ఇది ఎందుకు లేవట్లేదో చూద్దాం. అది కూడా చెప్పాలా? షాక్ అవ్వండి. ఏమో ఇప్పటి వరకు ఇక్కడే ఉంది. ఎప్పటి వరకు ఇక్కడే ఉందిరా. ఇప్పుడు ఎక్కడుంది? బేబీ షాక్ అయిపోయింది. ఇక సీన్ లోకి వచ్చి ఇలాంటి సీన్ ని ఫేస్ చేయడం లైక్ ఇది ఫస్ట్ టైం. ఏం పర్లేదు. ఆ తెంగర దాంతో పెట్టుకున్నావు కదా, ముందు ముందు ఎపిసోడ్స్ లో నీకే అలవాటు అవుతుంది. లైక్ ఇప్పుడు నందిని ఎక్కడున్నట్టు నాకు తెలుసు. కొంపదీసి నా ప్లాన్ బావగడికి తెలిసిపోయిందా ఏంటి? ఎక్కడ్రా? ఆ జాస్తి జానకి భయపడి ఈ మంచం కింద నిద్రపోతూ ఉంటుంది. లైక్ ఇక్కడ లేదు. మరి ఏమైనట్టు? బాబు జాస్తి జానకి అని చెప్పేటప్పుడు నాకు ఒకటి గుర్తుకొచ్చింది. మార్నింగ్ నుంచి అది కూడా కనిపించడం లేదు. ఒకవేళ అది బేబీ జాయిన్ చేసి అవుట్ సైడ్ వెళ్ళుంటారేమో. నువ్వు సూపర్ పాప. బేబీ ఓసారి జాస్తి జానకి కాల్ చేయి. ఓకే. లైక్ స్విచ్ ఆఫ్ అని వస్తుంది. ఆ తింగర దాన్ని చూసుకోమని చెప్తే స్విచ్ ఆఫ్ చేసుకుని అది ఎక్కడ తెచ్చిందో. వన్ మినిట్, నందినికి ఫోన్ చేస్తా. స్విచ్ ఆఫ్ అని వస్తుందిరా బావుగా. స్విచ్ ఆఫ్ అని వస్తుంది. ఓ మై గాడ్, ఇద్దరు ఫోన్ స్విచ్ ఆఫ్ చేసి ఎక్కడికి వెళ్ళారు? ఈ సిచ్యుయేషన్ లో మీ అక్క ఫోన్ చేస్తే ఏంటి పాప మన పరిస్థితి? మేడం ఫోన్ చేశారు. అది నోరా తాటి పర్రా. ఏ టైంలో ఏం టాక్ చేయాలో తెలియదు నీకు. క్యాజువల్ గా అన్న పాప, నాకేం తెలుసు ఇలా జరుగుతుందని. బేబీ లిఫ్ట్ చేసి స్పీకర్ ఆన్ చేయి. కమ్ ఆన్. ఓకే. గుడ్ మార్నింగ్ మ్యామ్. ఏంటి ఫోన్ లిఫ్ట్ చేయడానికి ఇంతసేపా? రాను రాను నీకు కూడా రెస్పాన్సిబిలిటీ లేకుండా పోతోంది. సారీ మ్యామ్. సరే కానీ ఏది ఫోన్ ఒకసారి మిడిల్ క్లాస్ దానికి ఇవ్వు. మిడిల్ క్లాస్ దానికి అంటే లైక్ ఇడియట్, ఆ మాత్రం తెలీదా? నా కోడలు నందినికి ఇవ్వు.
నేను కామన్ గా యూజ్ చేసే వర్డ్స్ గురించి నీకు చెప్పకుండా ఆ యూజ్లెస్ ఫెలోస్ పాపా బాబు ఏం చేస్తున్నారు? ఇలా చేస్తే మళ్ళీ బయటకు పంపించేస్తానని చెప్పు. ఫోన్ నందునికివ్వు. లైక్ ఇప్పుడేం చేద్దాం? బేబీ ఫ్యాక్ట్ చెప్పేద్దాం. అలా చెప్తే మీ అక్కకి ఇప్పుడే తిక్కరేగి మన గెట్ అవుట్ అంటుంది. మరి ఇప్పుడు ఏం చేద్దాం? ఓ 5 minutes టైం అడిగి ఆ తింగర్ ఎక్కడుందో కనుక్కొని అప్పుడు చెప్దాం. ఫ్యాంటాస్టిక్ ఐడియా బేబీ, ఐ లైక్ యూ. అదేంటి మేడం, ఐడియా మీరు చెప్పి లైక్ నన్ను మెచ్చుకుంటారు అంటే ఈ ఐడియా నువ్వు చెప్పలేదా బేబీ? ఎవరు చెప్తే ఏంటి, వర్కౌట్ అయ్యేదే కదా, దాన్ని ఫాలో అయిపోదాం. బేబీ ముందు ఈ విషయం మేడంతో చెప్పు. మ్యామ్. ఇడియట్, ఎన్నిసార్లు చెప్పాలి ఫోన్ మాట్లాడేటప్పుడు మధ్యలో గ్యాప్ ఇవ్వద్దని? సారీ మ్యామ్, లైక్ తను ఇంకా స్లీప్ చేస్తుంది, లేవుగానే మీకు కాల్ చేయిస్తాను. ఓకే, ఓ 5 minutes లో తను లేస్తుంది, కాల్ చేస్తాను. అప్పుడు తనకి ఫోన్ ఇవ్వలేదో నా గురించి తెలుసు కదా. పాపా మనం 5 minutes టైం అడగకుండానే మీ అక్క కరెక్ట్ గా మనకి 5 minutes టైం ఎలా ఇచ్చిందంట? ఇప్పుడు అదే ఇంపార్టెంట్. అక్క మళ్ళీ కాల్ చేయక ముందే ఆ యూజ్లెస్ ఫీమేల్ ని సర్చ్ చేసి ఫైట్ చేయాలి. ఫైట్. సేతింగరే ఏం ట్విస్ట్ ఇవ్వబోతున్నావే, టెన్షన్ గా ఉంది. పదండి. పదండి, ఆ తింగరది ఎక్కడుందో వెతుకుదాం. పాపా పాపా పాపా, వెతకమంటే గొర్రెలా నన్ను ఫాలో అవటం కాదు, తలో దిక్కు వెళ్ళి వెతకండి. ఇదేదో ముందే చెప్పొచ్చు కదా. ఇప్పటికైనా అర్థమై చచ్చిందిగా, వెళ్ళి వెతికి చావండి. పాపా నువ్వు స్టెప్స్ ఎక్కలేవు గాని నేను పైన వెతుకుతా, నువ్వు కింద వెతుకు. 10 మంది మన ఇద్దరం కలిసి వెతుకుదాం. రే గిరిగా, తను ఎక్కడికి పోదు గాని అంత ఓవర్ యాక్షన్ వద్దు. ముందు ఆ తింగర్ ఎక్కడుందో వెతుకుదాం పదండి, లేకపోతే మీ అమ్మ ఫోన్ చేసి చంపుద్ది. మా బాబు గ్యాంగర్. నాకు తెలుసు పాపా, నేనంటే నీకు ఎంత ఇష్టం. స్టాప్ ది నాన్సెన్స్ అండ్ సర్చ్. చీదీనమ్మ జీవితం. లెఫ్ట్ రైట్? నువ్వు అటెల్లో, నేను ఇటు వెళ్తా. అమ్మయ్యా, ఇంకో 15 నిమిషాల వరకు రారు. అప్పటి వరకు ఏం చేద్దాం? నారాయణకు ఫోన్ చేస్తే పోలా? హలో నారాయణ, పాతింటికి వచ్చేసా. తింగరి తింగరి ఎక్కడ చచ్చావే? తింగరి తింగరి. బేబీ బేబీ బేబీ. నందిని నందిని నందిని. బేబీ బేబీ బేబీ. సరే సరే నారాయణ, వాళ్ళు వచ్చే టైం అయింది, నేను మళ్ళీ కాల్ చేస్తాను. వాళ్ళంటే అదే నారాయణ, గెస్ట్లు. సరే సరే బాయ్. బేబీ నీకు దొరికిందా? లేదు లేదు లేదు. చీదీనమ్మ జీవితం. మరి ఇప్పుడు ఈ తింగరది ఎక్కడికి వెళ్ళినట్టు? పాపా ఇప్పుడు మళ్ళీ మీ అక్క ఫోన్ చేస్తే ఏం సమాధానం చెప్పాలి? మేడం కాల్ చేశారు. ఈ చీదీనమ్మ జీవితం. మీ అక్కేంటి పాప ఎక్కడే ఉండి చూసినట్టు కరెక్ట్ గానే అన్న తర్వాతే ఫోన్ చేస్తుంది. ఎస్ మ్యామ్. ఇడియట్, నేను ఇంకా నందిని లిఫ్ట్ చేసింది అనుకున్నాను, నువ్వు లిఫ్ట్ చేసావేంటి? అంటే మ్యామ్ లైక్ తను ఇంకా స్లీప్ చేస్తుంది, డిస్టర్బ్ చేయడం ఎందుకని. లైక్ షట్ అప్ ఇడియట్. బ్రేక్ఫాస్ట్ టైంలో తను చచ్చినా నిద్రపోదు. నువ్వే కావాలని ఇలా అబద్ధం చెప్తున్నావు. కమాన్, ఏం జరిగిందో చెప్పు, లేదంటే నేను షూట్ చేస్తాను. యాక్చువల్లీ అక్క, వాట్ హ్యాపెన్ యు నో? బేబీ మిస్సింగ్ అక్క. షట్ అప్ యూజ్లెస్ ఫెలోస్. మిస్ అవడానికి తనేమైనా చైల్డా? అక్కడే ఎక్కడ ఉండుంటుంది, వెతకండి. అబ్బా అంతా వెతికాం వదిన గారు, ఎక్కడా లేదు. ఒకవేళ బయటికి వెళ్ళిందేమో, వచ్చాక చేయిస్తాం. ఇడియట్స్, అంతమంది ఉన్నారు, తను ఎక్కడికి వెళ్ళిందో మీకు తెలీదా? అయినా నేను చెప్పిందంటే మీరు చేస్తున్నదేంటి? యూజ్లెస్ ఫెలోస్. అంతమంది కలిసి ఒక్కదాన్ని మేనేజ్ చేయలేకపోయారు. మిమ్మల్ని నమ్ముకోవడం నాదే బుద్ధి తక్కువ. ఇడియట్స్. చూడండి, నేను ఈసారి ఫోన్ చేసిన వెంటనే తనతో మాట్లాడాలి. ఇంకో విషయం, తను రాగానే రఫ్ గా కాకుండా స్మూత్ గా డీల్ చేయాలి. ఓకే?
ఓకే మ్యామ్. అబ్బబ్బబ్బబ్బబ్బా, జీవెండలు అప్పుడే మండిపోతున్నాయి. అక్క స్మూత్ గా డీల్ చేయమని చెప్పింది కదా. ఏంటి బాబు సార్, అరిచారా పిలిచారా? పిలిచారు బేబీ. ఇంతకీ ఎక్కడికి వెళ్ళా? మార్నింగ్ వాక్ వెళ్ళాను. లైక్ జాస్తి జానికి ఎక్కడా? ఏమో నాకేం తెలుసు, తను లేదు కాబట్టి వెళ్ళాను. ఇంతకీ తను ఎక్కడుంది? ఉదయం నుంచి ఒక్కసారి కూడా అమ్మగారు అంటే పిలవనే లేదు. తన గురించి తర్వాత చెప్తాం. లైక్ ముందు నువ్వు రాగానే మేడం కాల్ చేయమన్నారు. ఏంటి అత్తయ్య నాతో నాతో మాట్లాడుతున్నారా? ఒక్కసారి ఫోన్ చేసివా? పాపా పాపా పాపా, దీని ఓవర్ యాక్షన్ తో చంపేస్తుంది. ఫోన్ స్విచ్ ఆఫ్ చేశానే పిచ్చి మొహమా. స్విచ్ ఆఫ్ అని వస్తుంది. ఏంటి మా అత్త ఫోన్ స్విచ్ ఆఫ్ అని వస్తుందా? అయ్యో పాపం, నాతో ఎంత ముఖ్యమైన విషయం మాట్లాడాలనుకున్నారో ఏంటో. మీరేమైనా మా అత్తయ్యని విసిగించారా? లేదంటే మా అత్తయ్య స్విచ్ ఆఫ్ చేసుకోరు. సర్లే, తర్వాత ఫోన్ చేస్తారుగా, అప్పుడు మాట్లాడతాం. అబ్బబ్బబ్బా, ఏంటో ఎండలు తట్టుకోలేకపోతున్నానబ్బా. హాల్లో ఏసీ పెట్టించండి. ఇంతవరకు మీ అక్క ఫోన్ చేయకుండా స్విచ్ ఆఫ్ చేసుకున్నదంటే మన పైన ఏదైనా సీరియస్ డెసిషన్ తీసుకుంటుందేమో పాపా. యా బాబు, నాకు అదే భయంగా ఉంది. లైక్ ఇలా జరుగుతుందని నేను ఎక్స్పెక్ట్ చేయలేదు. ఇప్పుడేం చేయాలో అర్థం కావట్లేదు. రే గిరిగా, ఊరికి అలా శిలా విగ్రహంలా కూర్చోపోతే ఏదైనా ఐడియా చెప్పి చావచ్చుగా. సారీ, ఐడియాలు గట్టంటే నా వల్ల కాదు. కావాలంటే నందిని అడగండి. పాపా పాపా పాపా, అప్పుడు మనం వేసిన ప్లాన్ ఏంటో డైరెక్ట్ గా తింగరదానికి తెలిసిపోతుంది కదరా. యా బాబు, యూర్ రైట్. ఇప్పుడు అక్క ఫోన్ చేస్తే ఏం రిప్లై ఇవ్వాలని ఫస్ట్ దాని గురించి థింక్ చేయండి. జానకి, జాస్తి జానకి, చచ్చా, ఇప్పుడు మళ్ళీ జానకి గురించి ఏమడుగుతుందో ఏంటో. జాస్తి జానకి, ఓయ్ లైక్ జానకి ఎక్కడ? నాకు తల పగిలిపోతుంది. నాకు అర్జెంట్ గా కాఫీ కావాలి. లైక్ జానకి, నేను అడుగుతుంది లైక్ జానకి గురించి కాదు, నా పర్సనల్ సర్వెంట్ జాస్తి జానకి గురించి. నిన్నటి వరకు కాలు కింద పెట్టగానే అమ్మగారు అని తెగ ఓవర్ యాక్షన్ చేసేది ఇప్పుడు అస్సలు కనిపించుకుంటూ పోయింది. నాకు కావాల్సినవన్నీ ఎవరు చేసుకుంటారు? యాక్చువల్లీ బేబీ, జానకి ఏంటండి ఇది? ఎవరిని అడిగినా జానకి అని ఆగిపోతున్నారు. తర్వాత ఏంటో చెప్పండి చెప్పండి. ఇలా కాదు, డైరెక్ట్ గా అత్తయ్య గారికి ఫోన్ చేసి అడుగుతాను. చేసుకోవే చేసుకో, నువ్వు ఫోన్ చేసినా స్విచ్ ఆఫ్ అనే వస్తుంది. లేదు, రింగ్ అవుతుంది. ఇప్పుడు బేబీ ఇచ్చే కంప్లైంట్ కి అక్క ఇరిటేట్ అవుతే ఏంటండి దౌర్జన్యం? మా అత్తయ్యతో ఫోన్ మాట్లాడనివ్వకుండా తీసుకుని కట్ చేస్తారేంటి? బేబీ, లైక్ జానకి హెల్త్ బాలేదని ఈ రోజు లీవ్ పెట్టింది. సో తను 2-3 రోజుల్లో వస్తుంది. ఈ విషయం కూడా మేడంకి ఎందుకు చెప్పడం? మరి నాకు కాఫీ ఎలా? డోంట్ వరీ బేబీ, మేము నీకు స్ట్రాంగ్ కాఫీ పెట్టి ఇస్తాం. ఆ చేతన నాకు ఒక కప్పు తీసురా పాప. ఆలోచించి ఆలోచించి బుర్రంతా పాడైపోయింది పాప. బేబీ కాఫీ నువ్వే తీసుకొని రావాలి. నా నేను తీసుకురాను. ఇప్పుడు చెప్పు. ఎప్పుడే తీసుకొస్తా. కాఫీ నా రూమ్ కి తీసుకురండి. లంచ్ కి ఏం కావాలో ఆర్డర్ చేస్తాను. పాపా పాపా పాపా, నిన్న జాస్తి జానకిని చూడగానే పారిపోయిన ఈ తింగరది ఇప్పుడు అది లేదని తెలుసుకొని ఇంకెలా రెచ్చిపోతుందో. అయినా ఆ జాస్తి జానకి చెప్పకుండా ఎక్కడ చచ్చింది? నందు, అమ్మ ఫోన్ రింగ్ అవుతుందని నందిని చెప్పింది కదా, తను వచ్చిన విషయం అమ్మకు చెప్పు, కూల్ అవుద్ది. నా ఫోన్ వైబ్రేషన్ లో పెట్టుకోవాలి. Like, good idea. That's why I like you. చెప్పు. మ్యామ్, ఆ మిడిల్ క్లాస్ వచ్చింది, మాట్లాడతారా? ఇడియట్, నా కోడని నా ఇష్టం వచ్చినట్టు పిలుచుకుంటాను. నువ్వు కూడా అలాగే పిలుస్తావా? హౌ డే యూ? సారీ మ్యామ్, తను వచ్చింది, మాట్లాడతారా?
నా ముందు జాస్తి జానకివ్వు, తనతో మాట్లాడతాను. చేతినమ్మ జీవితం. శాడిజం అంటే ఇదే పాప. కరెక్ట్ గా పర్సన్ లేనప్పుడే ఫోన్ చేస్తుంది మీ అక్క. అక్క వింటుంది. లైక్ తను కూడా కనిపించట్లేదు మేడం. నో డౌట్ పాప, మీ అక్క మనల్ని గెట్ అవుట్ అంటుంది. చా నందినిని డీల్ చేసే కొన్ని ఇంపార్టెంట్ విషయాలు జానకితో డిస్కస్ చేద్దాం అనుకున్నాను. మీరసలు ఇంకొకసారి ఇలాంటిది రిపీట్ అయితే మీ మీద సివియర్ యాక్షన్ తీసుకోవాల్సి వస్తుంది. మైండ్ ఇట్. లైక్ ఓకే మ్యామ్. ఫోన్ గిరికివ్వు. అమ్మా చెప్పు. ఇడియట్, ఇంత జరుగుతుంటే నువ్వేం చేస్తున్నావురా? సరే, జరిగిన వాటికి ఆ నందినికి మన మీద ఖచ్చితంగా డౌట్ వస్తుంది. సో నువ్వు వెళ్ళి తనతో క్లోజ్ గా ఉండి మేనేజ్ చెయ్యి. తనకి ఏది కావాలంటే అది చెయ్యి. ఓకే? ఓకే అమ్మా. నువ్వెక్కడికి రా? అమ్మ చెప్పిందిగా నందినితో క్లోజ్ గా ఉండమని. ఈడొకడు. కమాన్ బేబీ. పాప పిఏ బేబీని ఎందుకు తీసుకొచ్చావు బాబు? థింక్ ఎలా చేయాలో నేర్పించరా నీ పాప. బాబు ఏం లేదు పాప, తను కొత్త క్యారెక్టర్ కదా. ఇలాంటి సిచ్యుయేషన్ లో ఎలా థింక్ చేయాలో తెలియక అవస్థ పడుతుంటే హెల్ప్ చేద్దామని తీసుకొచ్చా, అంతే. యా బాబు, యూర్ రైట్. సి బేబీ, మా వదిన గారు, ఐ మీన్ మీ మేడం గారు సడన్ గా ఎందుకు ఇలా బిహేవ్ చేస్తుందో నీకేమైనా అర్థమైందా? నో ప్రాబ్లం బేబీ, మేము నీకు ఎలా థింక్ చేయాలో నేర్పిస్తాం. దెన్ యూ విల్ అండర్స్టాండ్. దాన్ని గనక నువ్వు నేర్చుకుంటే ఎలాంటి ప్రాబ్లం కైనా సరే సొల్యూషన్ దొరుకుతుంది. సి బేబీ, ఇలాంటి సిచ్యుయేషన్స్ లో ఉన్నప్పుడు నువ్వు జనరల్ గా ఎలా థింక్ చేస్తావు? లైక్ గోర్లు కొరుకుతూ ఆలోచిస్తాను. అలా చేస్తే టెన్షన్ తప్ప థాట్ రాదు. ట్రూ, ఎగ్జాక్ట్లీ. అండ్ ఆల్సో దట్ ఈస్ వెరీ వెరీ బ్యాడ్ హ్యాబిట్ కూడా. సి బేబీ, ఇలాంటి సిచ్యుయేషన్స్ లో కూల్ గా కూర్చొని లెగ్ మీద లెగ్ వేసుకుని ఐస్ క్లోజ్ చేసుకొని ఇలా థింక్ చేయాలి. ఒకవేళ అలా కూడా రాకపోతే సిమి ఇలా వాక్ చేస్తూ థింక్ చేయాలి. ఒక్కోసారి సిచ్యుయేషన్ మరీ సీరియస్ అనుకో, స్పీడ్ గా వాక్ చేస్తే సరిపోతుంది. ఇప్పుడు ఓకేనా బేబీ? థ్యాంక్ యూ సో మచ్. లైక్ ఇన్ని రోజులు ఈ మెథడ్ తెలియక చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేశా. లైక్ ఇప్పుడు థింక్ చేస్తా. గుడ్ గర్ల్, క్యారీ ఆన్. నీతో పాటు మేము కూడా థింక్ చేస్తాం. యా పాపా, యు ఆర్ రైట్. నువ్వు వాక్ చేస్తూ థింక్ చేయి. గెట్ అప్. చీదినమ్మ జీవితం. పియ్యే ముందు కూడా పరువు పాయే. సరే పాపా, నాకెందుకో దీని వెనక ఆ తింగర దాని కుట్రం కనిపిస్తుంది పాప. యా బాబు, యూర్ రైట్. నాకు కూడా సేమ్ ఫీలింగ్ వస్తుంది బాబు. బేబీ, నీకేమనిపిస్తుంది? నందిని మీద లైక్ 50-50 డౌట్ ఉంది. నీ కొత్త కదా, అలానే అనిపిస్తుంది. నో డౌట్, ఇదంతా తింగర దాని పనే. కావాలనే మన మీద రెవెన్యూ తీర్చుకోవడానికే ఈ ప్లాన్ వేసింది. కొంచెం లైక్ క్లారిటీగా చెప్తారా? క్లారిటీతో పాటు దాని ప్లాన్ ఏంటో కనుక్కునేలా చెప్తా. ఇప్పుడు అదే సంగతి, అర్థమైందా? వావ్, లైక్ సూపర్ ఐడియా. నా బాబు గంగారాం. గంగారామా? అతనెవరు? అదంతా పెద్ద కథలే, తర్వాత చెప్తా. పదండి. బేబీ, ఎక్కడికి వెళ్తున్నావు? క్యాబ్ ఏమైనా అరేంజ్ చేయమంటావా? నీకు తిప్ప తగిలితే పాప, దీనికి తిప్ప తగిలితే మేడం. బాగానే ట్రైనింగ్ ఇచ్చారే. అయినా మీతో నాకెందుకు గాని,
బావా రే బావగా ఏంటి వెళ్దాం. ఇదిగో లైక్ ఒక 2 లక్షలు ఇవ్వు. లైక్ ఎక్కడికి? లైక్ అమరావతికి కొత్త అసెంబ్లీ చూద్దామని. చెప్పుబే. అవును నందు, అమ్మ ఇద్దరిని వెళ్ళమని ఫోన్ చేసి చెప్పింది. అదేంటి నేను మ్యామ్ కి కాల్ చేస్తే నేను నాతో వెళ్ళమన్నారు? వాట్ నాన్ సెన్స్. అత్తయ్యలు చెప్పడానికి ఛాన్సే లేదు. ఎందుకు లేదు? అదంతే. వాట్ నాన్ సెన్స్. మేడం కి కాల్ చేస్తే అదే చెప్పారు. ఎహే ఛాన్సే లేదంటే వినవే. అదే ఎందుకు ఛాన్స్ లేదు? ఎందుకంటే మీరు ఫోన్ చేస్తే అత్తయ్య కలవదు. వై? ఎందుకంటే మీ మొబైల్స్ లో అత్తయ్య నెంబర్ డిలీట్ చేసి నా నెంబర్ ఫీడ్ చేశాను కాబట్టి. తింగరి సీన్ నెంబర్ 7 లోనే వదిన గారు మాకు ఫోన్ చేసినప్పుడు మొత్తం అర్థమైంది. యా నీ మౌత్ నుంచే చెప్పించాలని ఇంత డ్రామా ఆడాం. ఎలా ఉంది ట్విస్ట్? నీకింకొక షాకింగ్ న్యూస్ చెప్పనా బేబీ? నువ్వు కట్టేసిన జాస్తి జానకిని మేమెప్పుడూ వదిలేసాం. ఏంటే మోసం దగా కుట్ర? నువ్వు చేసిన దానికంటే ఎక్కువ ఇంకా చూస్తారేంటి? వెయిట్ బాబు, ఇదే అన్ని ఎపిసోడ్స్ లో యూజువల్ గా జరిగేది. హే బేబీ, నీకు ఇంకొక షాకింగ్ న్యూస్ చెప్పనా? అక్క నాకు కాల్ చేసి నన్ను బెంగళూరు రమ్మని చెప్పింది. నీ గురించి డీటెయిల్డ్ గా డిస్కస్ చేయాలట. సో డిస్కస్ చేసి డిసైడ్ చేసి ఆ నెక్స్ట్ ఎపిసోడ్ లో నేను రిటర్న్ వస్తాను. బాయ్ బేబీ, బాయ్.